ఏదో శుభకార్యం జరుగుతున్నట్టుంది. ఈ సమయంలో మనం వెళ్ళడం మంచిది కాదు. ఇప్పుడే వెళ్ళాలి నాన్న. ఇదే మంచి సమయం. ఇటువంటి సమయంలోనే నా తల్లిని అవమానించాను. బాబు బాబు మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఏం పని? ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత కూడా నీకు లేదు. వెళ్ళి నుంచి. ఆనాడు ఇదే మాట అన్నారు, వెళ్ళిపోయారు. ఈనాడు వెళ్ళడానికి రాలేదు. మరి ఎందుకు వచ్చావు నాయనా? అమ్మాయికి పెళ్లి కాబోతుందో తెలిసి అల్లరి చేయడానికి వచ్చావా? అలాంటి నీచపు బుద్ధులు మాకు లేవు. ఆనాడు అలరి చేసింది మీరు, అపనిందలు వేసింది మీరు, దేవతలాంటి నా కన్నతల్లిని పొట్టలు పెట్టుకున్నది మీరు. మీ అమ్మ చచ్చిపోయిందా? పోనింది తండ్రి ఎవరో చెప్పే పోయిందా? అబ్బాయి ఎక్కడున్నాడు? దుర్గమ్మ, నేను ఇక్కడే ఉన్నాను. రాఘవరావు, నేనే శేఖర్ తండ్రిని. జానకి నా భార్య, దైవ సాక్షిగా మాంగళ్యం కట్టి ఏలుకున్న నా భార్య. రాఘవరావు గారు, ఏమిటి మీరు అంటున్నది? జానకమ్మ సుమంగళ? నేనున్నానో లేనో తెలియక, లోకానికి బదులు చెప్పలేక బలవంతపు వైధవ్యం అనుభవించింది. దుర్గమ్మ, ఇప్పుడేమంటా? నిజానిజాలు తెలుసుకోకుండా నా తల్లి ప్రాణాలు బలి తీసుకున్నావే, మీ పరువు ప్రతిష్టలకు ఆహుతి చేశావే, నన్ను తండ్రి లేనివాడిని నలుగురిలో నవ్వులు పాలు చేసి తల్లి లేనివాడి చేశావే. నీ పాపాలకు ఏమిటి ప్రాయశ్చిత్తం? ఇప్పుడు నేనేం చేస్తే నా తల్లి ఆత్మకు శాంతి కలుగుతుంది? దుర్గమ్మ, నిజం చెప్పు. నేను జానకిని దైవసాక్షిగా పెళ్లి చేసుకున్నానన్న సంగతి నీకు తెలియదు? చెప్పు దుర్గమ్మ. ఏమో నాకేం తెలుసు? నేనేమన్నా కళ్ళతో చూసానా? నన్నేమన్నా బొట్టుబట్టి పిలిచారా? దుర్గమ్మ, తెలుసు, నీకంతా తెలుసు. తెలుసుండి నాకెందుకు ఇంత అపనింద వేశావు? నా భార్య నీకేం హాని చేసింది? ఒక్కగాని ఒక్క బిడ్డ. వారి జీవితంలో ఎందుకమ్మా నిప్పులు పోసావు? నాన్న నాన్న, మీరు ఆవేశపడకండి. రాఘవరావు గారు, ఇదంతా నా దురదృష్టం. మీ ఇంటి కూడలయ్యే అదృష్టం నా బిడ్డకు లేదు. చూడండి, నాకు ఒక్కగానొక్క బిడ్డ. దానికి పెళ్లి నిశ్చయమైంది, తాంబూలాలు కూడా పుచ్చుకోబోతున్నాం. నన్ను క్షమించండి, దాని బ్రతుకు నవ్వులు పరిచేయద్దు. నీ బిడ్డకు నా ఆశీస్సులు. అయ్యారు అయ్యారు, అమ్మాయి గారు కనిపించడం లేదు. నాన్నగారు, నేను వెళుతున్నాను. మీరు ఏ పరువు ప్రతిష్ఠ కోసం ఇప్పుడు ఈ పెళ్లి చేయాలనుకుంటున్నారు? అది కాపాడుకోవాలనుకుంటే నా కోసం ప్రయత్నించకండి. నేను మీరు అల్లరిపాలు కావడం తప్ప దక్కేదేం ఉండదు. కాదని ప్రయత్నిస్తే నేను మీకు శాశ్వతంగా దూరం అయిపోతాను. మీ శోభ. శోభ శోభ. వెల్ రావుజీ, ఈ 10 రోజులు కోర్టుకు సెలవేగా? సెలవే. మీరు కంప్లీట్ గా రెస్ట్ తీసుకోవాలి, ఏమాత్రం ఎక్సైట్ కాకూడదు. షూర్ షూర్. గీత, నువ్వు ఇక్కడే ఉండి మీ అంకుల్ని మంచి మూడ్లో పెడుతూ ఓకే. నేను మళ్ళీ సాయంకాలం వస్తాను. శేఖర్, అసలే ఆయన బ్లడ్ ప్రెషర్ పేషెంట్. అక్కడ జరిగిన సంఘటనతో మరింత ఎక్కువైపోయింది. ఇంకొకసారి అది రాకుండా చూసుకోవడం నీ చేతుల్లో ఉంది. నన్ను ఏం చేయమంటారు? యూనో, ఆయన వర్రీ అంతా నిన్ను గురించి. నువ్వు సంతోషంగా ఉంటే ఆయనకి సగం పడవు. అండర్స్టాండ్? అలాగే. బీ కేర్ఫుల్ యంగ్ మ్యాన్. అమ్మా, నువ్వు నచ్చవలసింది నాకు కాదు, బాబుకి. వాడి లేత మనస్సు మీద విధి దెబ్బతీసింది. నాకన్నా ఎక్కువ నలిగిపోయాడమ్మా. వాడి మనస్సు వృద్ధపడి మామూలు మనిషి అయితే నాకే జబ్బు ఉండదు. నాన్న, నాకేమిటి నాన్న? నా గురించి బెంగపడకండి, నేను సంతోషంగా ఉన్నాను. జరిగిందంతా మర్చిపోగలవా బాబు? మర్చిపోయాను నాన్న, అంతా మర్చిపోయాను. అంకుల్, మీ అబ్బాయి పేరు ఉట్టి బాబేనా? నేను అలాగే పిలుస్తుంటాను. అయితే నేను అలాగే పిలుస్తాను అంకుల్. మిస్టర్ బాబు, అంకుల్ చెప్పారు, ఈ క్షణం నుంచి మీరు నా పేషెంట్, నా అబ్జర్వేషన్ లో ఉండాలి. మీ ఆహార విహారాలన్నీ నేను చెప్పినట్టు చేయాలి. ఓకే బాబు, గీత ఉట్టి అల్లరి పిల్ల.
ఈ 5-6 ఏళ్లలో మన ఇంట్లో ఒక మనిషి అయిపోయింది. అదేంటి అంకుల్, మీ బాబు రాకుండా ఉంటే మీ ఆస్తంతా నాదేగా. ఇప్పుడు మాత్రం ఏం పోయిందమ్మా, ఇద్దరికి పంచిస్తాను. వద్దు అంకుల్, మేమే పంచుకుంటాం. అలాగే కార్యమ్మా. అంకుల్, మీరిద్దరు ఇలా నవ్వుకుంటూ ఉండండి, నేను వంటవాడితో మీ డైరెక్ట్ సంగతి చెప్పొస్తాను. అలాగేనమ్మా. నువ్వా? ఇదేమిటి చెప్పకుండా చేయకుండా వచ్చేసావే, లోపల రా. ఏమిటి విశేషాలు? ఒక్కదానే వచ్చేసావే. నీ దగ్గర 4 రోజులు ఉండిపోదామని. అంతా ఉట్టి గ్యాస్. నిజం చెప్పు అక్క. అదేమిటి ఎదలా ఉన్నావు? నాన్నకర్త ఏదైనా? అబ్బే అదేం లేదు గీత, నేను ఇక్కడికి వచ్చినట్టు ఇక్కడ ఉంటున్నట్టు నాన్నగారికి తెలియకూడదు. ఐసీ అంటే దీంట్లో ఏదో పెద్ద కథ ఉందన్నమాట. అదేమిటో చెప్పు. ఇప్పుడు నా మనసు ఏం బాగాలేదు. ఇదేమిట్రా బాబోయ్, పొద్దున్నుంచి అన్ని మనసు రిపేర్ కేసులే వస్తున్నాయి. మా అంకుల్ ఇంటికి వెళ్ళానా, అక్కడ వాళ్ళ అబ్బాయి గారికి మనసు రిపేరు, ఇక్కడ నీ మనసు రిపేరు. టేక్ ఇట్ ఈజీ ఐసీ. ఇక్కడ చూడు, ముందొచ్చి స్నానం చేసి భోజనం చేయి. నా వంట తిన్నావంటే నీ మనసు అసలే అవుట్. అక్కయ్య, అసలు ఈ మనసులు ఎందుకు పాడవుతాయో? ఒకళ్ళకి ఇచ్చినందుకు. యు మీన్ లవ్ అఫేర్? ప్రేమ, అందుకోసం మనసుని పాడు చేసుకుంటారా పిచ్చక్క? అది ప్రేమిస్తే గాని తెలీదు. నో 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 నో, మనం ప్రేమించము. ఒకవేళ ప్రేమించి మనసు పాడయ్యేదాకా వస్తే ఆ ప్రేమ వెంటనే కట్. నువ్వన్నంత తేలిక కాదు గీత. చూద్దా, పెట్టి కట్టుకుంటావా? నేను రేపే ప్రేమించడం మొదలెట్టి దాని అంత ఏదో తెలిచేస్తాను. అవును, ఎవరిని ప్రేమించడం? ప్రస్తుతం నిన్నే ప్రేమిస్తాను. ఓకే? హాయ్, హలో మై డియర్ పేషెంట్, హౌ ఆర్ యూ? నీ పేషెంట్ అక్కడ ఉన్నారు. ఆఫ్ కోర్స్, మీరు నా పేషెంటే. చెప్పండి, పొద్దున టిఫిన్ తీసుకున్నారు? ఏం తీసుకోలేదు. ఏం తీసుకుంటారు? ఏం తీసుకోరు. తస్కూల్. మీరు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? తెలుసు. మిమ్మల్ని వెంటనే ఇక్కడి నుంచి లోనికి పంపించాలి. నో నో నో, అంకుల్ చెప్పారు మీ మనసును రిపేర్ చేయమని. కనుక వెంటనే మీ మనసు నా స్వాధీనం చేయాలి. అరే, నా మనసు నా దగ్గర లేదే. ఎంత దూరంలో ఉంది? అసలు నాకు మనసే లేదు. మై గాడ్, మనసు లేకుండా మనుషులు బ్రతకడం ఇంపాసిబుల్. సో నా మనసు ఇస్తాను, వాడుకోండి. మీ దగ్గర 2 మనసులు ఉన్నాయా? అఫ్ కోర్స్, ఒక్కటే. కానీ ఎమర్జెన్సీ కేసు. ఏం చేస్తాం? ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవటం నర్స్ డ్యూటీ. ఓహో, మనసు ఇవ్వడం కూడా నర్స్ డ్యూటీయేనా? అఫ్ కోర్స్, మనసు ఇవ్వడం, పుచ్చుకోవడం, ఆ మాటకొస్తే లవ్ చేయడం కూడా నర్స్ డ్యూటీయే. లవ్ ద సీ అండ్ క్యూ ద మెలోడీ. డోంట్ యు నో? అంటే ప్రేమతో జబ్బుల్ని నయం చేయమన్నారు. అలాగా? ఇది అల్లోపతియా హోమియోపతియా అండి? లవోపతి. చచ్చా, సీతాపతి. నాకే పతి అక్కర్లేదు. మీరు వెంటనే లోపలికి దయచేయి. పేషెంట్ వద్దంటే డాక్టర్ ఊరుకోరండి. ఏం చేస్తారండి? చేతులు కాళ్ళు కట్టేసి ట్రీట్మెంట్ ఇస్తాం. కట్టేస్తే ఎవరు ఊరుకోరండి. ఏం చేస్తారండి? ఏం చేస్తారా? చెప్పు. ఏ గీత, నీకేమైనా మర్చిపోయిందా? మర్చిపోతే నేను కొట్టానే. రాకపోతే మరి ఆ బాబుకి మర్చిపోలేదే, మనసేగా పోయింది. ఏ బాబుకి? నిన్ను చెప్పానే, మా అంకుల్ ఇంట్లో మనసు రిపేర్ కేసుని ఆ బాబుకి. ఓహో, ఆయన ఇలా కొట్టారన్నమాట. ఆయన నాకు ఇచ్చాడు, నేను తిన్నగా వచ్చి నీకు ఇచ్చేసాను. అయితే అమ్మాయి గారు ప్రేమించడం మొదలు పెట్టారన్నమాట. ప్రేమంటే ఇదేనన్నమాట. ఇదేనన్నమాట, ఇది అదేనన్నమాట. మతి మతిలో లేకుంది, మనసేదోలాగుంది అంటే
అంకుల్ గుడ్ నైట్ అంకుల్. అయ్యయ్యో, పడిపోయావా అమ్మా? కాలు జారిందా? నీకోసం కాదు నేను పడింది. ఇప్పుడు ఎవరి కోసం పడ్డావు? ఎవరి కోసం పడలేదు, ఇప్పుడు నిజంగానే పడ్డాను. నిజంగానే పడ్డావా? అయ్యో ఓహో, లేకపోతే ఎలా అలా దెబ్బ తగిలినట్టుందే. మరి ఇంటికి ఎలా వెళ్తావు? డ్రైవర్ లేరా గారు? లేడా? డ్రైవర్ లేకపోతే మీకు డ్రైవింగ్ వచ్చుగా? వచ్చు వచ్చు, తీసుకెళ్తా. నెమ్మదిగా పడతావు. మంచి కేసురా నాయన. అమ్మయ్య, డ్రైవర్ ఎక్కడికి వెళ్ళావు? చా తాగడానికి వెళ్ళాను సాబ్. ఆ అమ్మాయిని దింపిరా. ఏ నొప్పి తగ్గిందా? ఇంకా ఎక్కువైంది. పో డ్రైవర్. ఎవరది? హలో. హలో, అదే ఏమిటిది? ఆడపిల్ల వేషం వేసావు. బాగున్నా? బాగానే ఉన్నావు. ఏమండి ఏమండి ఏమండి, ఇదిగో చూడండి. బాగుందా? అరే గోరింతాకు బాగుందా చెప్పండి. చాలా ఎర్రగా పడింది. ఎంత ఎర్రగా పండితే అంత ప్రేమేనమాట. మరి నీకంత ప్రేమ ఉందా? ఏమో, నాకేం తెలుసు. నేను టెస్ట్ చేస్తాను. ఓహో. ఏమండి ఏమండి ఏమండి, ఇదిగో చూడండి. మీరు సిగరెట్ మానేయండి. నేను సిగరెట్ తాగని. పోనీ టీ మానేయండి. టీ కూడా తాగనుగా. మరి ఏం తాగుతారు? మజ్జిగ. ఒక చెడ్డ అలవాటు ఏదైనా మానేయండి. నాకే చెడ్డ అలవాటు లేదే. ఏం మంచి అండి మీరు, ఒక్క చెడ్డ అలవాటు కూడా లేకుండా. పోనీ ఏదైనా ఒక చెడ్డ అలవాటు చేసుకోండి, తర్వాత మానేయండి. ఏమ్మా ఎందుకు ఈ కష్టం? ఎందుకంటే అందుకే. ఏమండి ఏమండి, నేను చెప్పినట్టు మీరు ఏదైనా ఒక చెడ్డ అలవాటు మానేస్తే మీకు నా పైన అంత ప్రేమ అన్నమాట. నేను మానేస్తాను. ఏం మానేస్తారు? నీతో మాట్లాడతాం. ఈ ప్రేమ టెస్టులు సారించి ముందుగా పేషెంట్ ఇచ్చు. నేను చూడను. చూడవు? లే లే, అడి తిరుగు. గుడ్ మార్నింగ్ అంకుల్. మార్నింగ్. ఎలా ఉన్నారు? నాకేమమ్మా ఫస్ట్ క్లాస్ గా ఉన్నాను. నాకు ఇక ఏ మందు అక్కర్లేదు. ఇంకే నాన్న, అయితే గీతను పంపించేద్దాం. చూడండి అంకుల్ ఏమంటున్నారు. ఏముందమ్మా, బాబు నీ పేషెంటేగా. నాకే నాన్న, ఐఎమ్ అబ్సల్యూట్లీ ఆల్వే. పుట్టిదే అంకుల్, ఆయనకే అర్జెంట్ గా మంది ఇవ్వాలి. ఏమిటో? వెంటనే పెళ్లి చేసేయాలి. అవును, ముందు నీ పెళ్లి చేస్తాను. ఎందుకు? ఇద్దరే చేసుకుందాం. వాట్ అంకుల్, వాట్ ఈస్ ఇట్? అంత బాబు ఇష్టం అమ్మా. సరే, ఎప్పుడు చేసుకుందాం? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే. బాబు బాబు ఏమ్మా, బాబు మళ్ళీ దోల పట్టుకుంటున్నాడే? నీ బాబా ఒకటే అల్లది. నీకన్నా. పోండి అంకుల్. ఓకే అంకుల్, బాయ్ బాయ్. బాయ్.
ఏమిటండి ఈ చోరు? మీ నాన్నగారు మీరు ఎవరిని చేసుకున్న అభ్యంతరం లేదన్నారనా? అదేం వీల్లేదు, నాకు అభ్యంతరం ఉంది. మధ్యలో నువ్వేమిటి? ఈ ఇంటికి ఎలాంటి కోడలు రావాలో నాకు తెలుసు. ఎలాంటి కోడలు రాకూడదో నాకు తెలుసు. ఏమిటండి మీకు తెలిసింది? నీకు తెలిసిందేమిటి? మీకు తెలిసింది ఏమిటని చెప్పండి. నీకు తెలిసిందేమిటో చెప్పు. మీరు చెప్పండి మరి. నువ్వు చెప్పు. మీరు చెప్పండి. నీకేం తెలుసు? నిమ్మకాయ పులుసు. నీకేం తెలుసు? నిమ్మకాయ పులుసు. నేనంటే నీకెందుకింత అలుసు? నీకేం తెలుసు? నీకేం తెలుసు? నిమ్మకాయ పులుసు. నా వద్ద సాగదు నీ దురుసు. నీకేం తెలుసు? వద్దు నీ సేవలు, వద్దు మరమ్మతులు, చాలమ్మ చాలు నీ అల్లరులు. వద్దు నీ సేవలు, వద్దు మరమ్మతులు, చాలమ్మ చాలు నీ అల్లరులు. చాలు నీ అల్లరులు. నీకేం తెలుసు? నిమ్మకాయ పులుసు. నా వద్ద సాగదు నీ దురుసు. నీకేం తెలుసు? మగువకు సిగ్గే సింగారము, మమతున్న మనసే బంగారము. మగువకు సిగ్గే సింగారము, మమతున్న మనసే బంగారము. ఆ బంగారం ఒకరికి ఇచ్చేది, ఆ సంగతి తెలిసే అడిగేది, నేనడిగేది. నీకేం తెలుసు? నీకేం తెలుసు? నిమ్మకాయ పులుసు. నా వద్ద సాగదు నీ దురుసు. నీకేం తెలుసు? వయసుంటే చాలునా, సొగసుంటే తీరునా, అవి చెట్టు చేమకు లేవా? చెట్టైన తీగను చేపట్టి ఎలదా, చెట్టైన తీగను చేపట్టి ఎలదా. ఆ పాటి మనసైన లేదా, నీకా పాటి మనసైన లేదా? నీకేం తెలుసు? నీకేం తెలుసు? ఆడదాని మనసు, నేనంటే నీకెందుకింత అలుసు? నీకేం తెలుసు? అసలైన మనసు. నా వద్ద సాగదు నీ దురుసు. నీకేం తెలుసు? నీకేం తెలుసు? నీకేం తెలుసు? నీకు దిగు దిగు. ఇందాక వచ్చి లోపల రాకూడదు? ఇందాక వచ్చింది చాలే. మా గొప్ప.
ఎలా చూసేవి? నువ్వు అడ్డంగా నిలబడితే. అరే నేను అడ్డంగా ఉన్నానా? చెప్తే తప్పుకునేదానిగా. ఎందుకు వచ్చిన అవస్థ? ఇవాళ కాకపోతే రేపు పెళ్లి చూపులు, నిశ్చితార్థం, ఇంకా ఎన్ని లేవు? అప్పుడు తీరుబాటుగా చూస్తాను. అక్క నిజంగా ఆరేసి వస్తుందంటావా? తప్పకుండా వస్తుంది. మా మంచి చక్కయ్య. వసు ఏ ఇంత పొద్దున్నే వచ్చారు? నేను రామేశ్వరం వెళ్తున్నాను వసు. ఎందుకు? ఈ సన్యాసురం తప్పిపోతుందనా? కాదు వసు, మనిద్దరికీ పట్టిన శని వదులుతుందని, నీ ఆరోగ్యం బాగుపడుతుందని. జేజమ్మ విన్నావా? జేజమ్మ మా వారు నా ఆరోగ్యం కోసం రామేశ్వరం వెళ్తున్నారట. జేజమ్మ తనకు పరిహాసంగా ఉన్నా నేను నిజంగా వెళుతున్నాను. ఎవరి కోసం వెళుతున్నానో, ఎందుకు వెళుతున్నానో ఆ దేవుడికే తెలుసు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పాశాలన్నీ తెంచుకుని ఒకవేళ సన్యాసుల్లో కలుస్తానేమో. ఏమండి మరి ఈ భాష? సరే వస్తా జేజమ్మ. వసు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. వస్తా వసు. ఏమిటమ్మా పాపం ఆయనంత విరక్తిగా వెళ్ళిపోతున్నారు? అయ్యో పిచ్చి జేజమ్మ, నీకు ఈ ప్రపంచ సంగతి తెలియదమ్మా. ఆ గడ్డం, ఆ వేదాంతం అంతా వేషం, డబ్బు కోసం. ఏమోనమ్మా, టిఫిన్ చెందువు గాని. జగన్నాథం, నీ అవతారం ఇంతటితో తీరిపోయింది. ఇక నీతో పని లేదు. అవసరమైతే నువ్వు రామేశ్వరంలో కనుగు సాధించినట్లు ఈ తమ్ముడు సత్యానందం ప్రపంచానికి చాటుతాడు. జేజమ్మా జేజమ్మా, అమ్మా కింద ఏదో చప్పుడు అవుతుంది, వెళ్ళి చూడ. అవునమ్మా అవును. ఏమండి, మీకు కావలసింది నా నగలు, నా డబ్బేగా, తీసుకోండి. కాదు, నిన్ను వదిలించుకో. అదిగో నీ పెట్టే, నీ ఆస్తి నీ వెంటే తీసుకో. అమ్మా అమ్మా, ఏమిటమ్మా ఇది? ఎవరు చేశారమ్మా ఈ ఘోరం? అమ్మా చేజమ్మా, అమ్మా సొమ్ము తీసుకొని నన్ను వదిలించుకుంటాడు అనుకున్నాను. ఎవరమ్మా? కానీ సొమ్ము వదిలేసి నా ప్రాణాలు తీశాడు. రామేశ్వరం వెళ్ళారుగా అమ్మా. అమ్మా వెళ్ళలేదమ్మా, ఇక్కడే ఉన్నాడు. నా ప్రాణాలు. అమ్మా ఈ పెట్టి తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో. ఇంకా ఎందుకమ్మా ఈ పెట్టి? నీ ప్రాణాలే తీస్తుంది. ఇక్కడుంటే నీ ప్రాణాలు తీస్తుంది. వెళ్ళిపో. చేజమ్మా, అమ్మా నా కోసం ఒక పని చేసి పెడతావా? చెప్పు తల్లి. నా తమ్ముడు వంశీధర్ మహీపాల మా పెళ్లి కాకముందు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తిరిగి వస్తే వాడికి ఇవ్వు. అమ్మా ఆయన ఎవరో ఏమో నాకు తెలీదే. ఒకటి గుర్తు, వాడికి ఎడమ చెవి వినబడుతూ
తిరిగి వస్తే వాడికి ఈ జగన్నాథానికే ఒక తమ్ముడు ఏర్పడ్డాడు అంటే దీనికి ఒక తమ్ముడున్నాడు. పేరు మహీపాల్, ఎడమ చెవి వినిపించదు. ముందు ఈ తేజమన పని. ఏమమ్మా, ఎందుకమ్మా ఈ పని చేశావు? నీకేం అపకారం చేసింది? వదినా, ఇన్స్పెక్టర్ గారు, మా అన్నగారు రామేశ్వరం వెళుతూ నన్ను ఇక్కడికి రమ్మని వ్రాశారు. వచ్చేసరికి ఈ ఘోరం జరిగింది. వస్తాను, ఇక్కడ వస్తూ నేను కదవకండి, తీసుకురండి. ఏమ్మా, నీ పేరు జేజమ్మేనా? ఏమమ్మా, నీ పేరు జేజమ్మేనా? నా పేరు జేజమ్మ అనేది మామూలు పేరు అనిపించడం లేదు. నీ పేరు అదేనా? వేరే పేరు ఏదైనా ఉందా? ఏమమ్మా మాట్లాడు. అంతకి అని పేరు వచ్చింది. ఇంత పేరు వచ్చిన తర్వాత నా పేరుతో పనే ఉంది. నేను హంతకురాలి, నన్ను శిక్షించండి. ఏమ్మా, నీకు కావలసిన వారు, బంధువులు ఎవరైనా ఉన్నారా? నాకెవరున్నారు? నేను అంతకిని. చూడమ్మా, నిన్నెక్కడో చూసినట్టుంది. ఈ కంఠం ఎక్కడో విన్నానే. నువ్వేదో విరక్తిలో నేరాన్ని ఒప్పుకుంటున్నట్టున్నావు. చూడమ్మా, అపరాధిని శిక్షించడమే కాదు, నిరపరాధిని రక్షించడం కూడా న్యాయస్థానం పని. నువ్వు కోరుకుంటే నీ తరఫున వాదించడానికి ప్రభుత్వమే న్యాయవాదిని నియమిస్తుంది. అక్కర్లేదు, నాకు న్యాయవాది అక్కర్లేదు. నా తరఫున ఎవరు వాదించనక్కర్లేదు. నేను నేరం ఒప్పుకుంటున్నాను. నేను హంతకురాల్ని. నన్ను శిక్షించండి. దయచేసి ఈ రోజే తీర్పు చెప్పేయండి. ఇక నేను మీ ఎదుట నిలబడలేను. మీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేను. ఈ బాధ భరించలేను. నన్ను శిక్షించండి. నన్ను శిక్షించండి. ఆర్డర్, ఆర్డర్.
I hereby commit this case to Sessions. ఏమ్మా కుంకుమ కావాలన్నారు? తెచ్చావమ్మా? ఇన్నాళ్ళు లేని ఇప్పుడు కుంకుమ పెట్టుకుంటున్నారే. అయితే మీ వారు క్షేమంగా ఉన్నారమ్మా, క్షేమంగా ఉన్నారు. బ్లడ్ ప్రెషర్ విపరీతంగా పెరిగిపోయింది. పరిస్థితి ఆందోళనకరంగా. డాక్టర్, ఇప్పుడు ఇచ్చిన ఇంజక్షన్తో ఇంప్రూవ్ కావచ్చు. డాక్టర్ గీత, అవసరమైతే నాకు వెంటనే టెలిఫోన్ చేయి. జానకి, 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 జానకి! అయ్యగారు, 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 నాన్న, అయ్యగారు, నాన్న, అంకల్, అంకల్, నాన్న, ఏమిటిది? ఎందుకు ఇలా లేచి వచ్చారు? ఏమైంది? ఏమైంది? ఇది కళ? ఇదంతా కళ కాదు, నిజమే. అదే చూపు, అదే కంఠం. ఆ చూపు నా గుండెల్లో దూసుకుపోయింది. ఆమె ఎవరు అయితే నాకెందుకు అలా అవుతుంది? కాదు బాబు, కాదు. ఆమె మీ అమ్మే, సాక్షాత్తు మీ అమ్మే. అమ్మా, అమ్మా మీకోసం ఎవరో శేఖరట వచ్చారు. శేఖర్, రమ్మనమంటారా? రమ్మనమ్మా. అయ్యా అమ్మా, అమ్మా. ఎవరు బాబు? ఎవరు నువ్వు? నేనమ్మా, శేఖర్ని. శేఖర్ ఎవరు నాకు తెలియదు నాయన. అమ్మా, నేను మీ అమ్మను కాను. అమ్మా, నువ్వు మా అమ్మవు కావా? కాకపోతే ఎందుకు అలా మొహం తిప్పుకుంటున్నావు? నా మొహం చూసి ఎందుకు ఆ మాట చెప్పలేకపోతున్నావు? నీ ముఖం చూడలేక కాదు నాయన, నా ముఖం నీకు చూపించలేక. వెళ్ళు బాబు. మీ తల్లి ఎవరు? నేను మాత్రం మీ అమ్మను కాను. అమ్మా, ఈ మాట నువ్వంటున్నది కాదమ్మా. ఒకప్పుడు నేనున్నది. నువ్వు నా తల్లివే కావన్నా. నీ మాట వినిపించుకోకుండా నానా మాటలు అని వెళ్ళిపోయారు. ఆ పాపానికి ఇప్పుడు నన్ను శిక్షిస్తున్నావు. అంతేనమ్మా, అంతే. బాబు, నువ్వేం చెప్తున్నావో నాకేం తెలీదు. పాపం చేసిందెవరో, శిక్షించేదెవరో నాకేం తెలీదు. వెళ్ళు బాబు, వెళ్ళు. వెళ్తానమ్మా, కానీ నాకు ఈ శిక్ష చాలదు. అమ్మా, నువ్వు అనగలిగితే ఒక్క మాట, నువ్వు నా కొడుకువు కావు అని శాశ్వతంగా వెళ్ళిపోతావు. అమ్మా, అమ్మా, ఎన్నాళ్ళకమ్మా, ఎన్నేళ్లకు? నా జీవితంలో తొలిసారిగా నా తల్లిని ఈ కుంకుమతో చూస్తున్నాను. నా మాతృదేవతను నిండు సుమంగళిగా చూస్తున్నాను. భారత స్త్రీకి ప్రాణప్రదమైన ఈ పసుపు కుంకుమను నా కోసం త్యాగం చేశావా అమ్మ? నీ త్యాగాన్ని అర్థం చేసుకోకుండా నిన్ను అమ్మా. బాబు, అదంతా గతం. భగవంతుని దయ వల్ల ఇక మీద నువ్వు నలుగురిలో తల ఉంచుకోవలసిన అవసరం లేదు నాయన. మీ నాన్నగారు ఉన్నారమ్మా, ఇక్కడే ఉన్నారు. నేను కోర్టులో చూశాను. నన్ను గుర్తుపట్టారా బాబు? గుర్తుపట్టి పట్టని స్థితిలో కుమిలిపోతున్నారమ్మా. నువ్వెవరో కాదో తేల్చుకోలేక. బాబు, నీ తల్లి హంతకురాలు కాదు. అవే కళ్ళు, అవే కంఠం అంటూ మతి భ్రమించి మంచం బట్టి పలవరిస్తున్నారమ్మా. బాబు, నేనెంత దురదృష్టవంతురాలి. ఎందుకా నేను ఇంతకాలం బ్రతుకుని? వెళ్ళు బాబు. ఇక్కడున్నది మీ అమ్మ కాదని చెప్పు, ఆయన భార్య కాదని చెప్పు. దాంతో ఆయన కోలుకుంటారు. ఆయన చల్లగా ఉండాలి బాబు. ఆయన కళ్ళ ముందే నేను పసుపు కుంకుమలతో వెళ్ళిపోవాలి. వెళ్ళు బాబు, వెళ్ళు. అమ్మా,
నేను ఇంత బాధపడుతున్నది నువ్వు వెళ్ళిపోవడానికి కాదమ్మా. ఉత్తమోత్తముడైన తండ్రిని దేవత లాంటి నిన్ను ఒకటిగా చేసి మీ రుణం తీర్చుకోవాలమ్మా. అమ్మా ఇప్పుడు చెప్పు, ఈ హత్య ఎలా జరిగింది? ఈ నింద నీ మీదకి ఎలా వచ్చింది? బాబు, ఈ నిందలు నేరాలు ఎన్నైనా భరిస్తాను, కానీ అమంగళాన్ని ఊహించలేను, సహించలేను. బాబు, నాకు కావలసింది మీ నాన్నగారి క్షేమం. ఆయన కులాసగా ఉన్నారని ఒక్క మాట చెప్పు, లేకుంటే ఈ ప్రాణంలో ఉండదయ్యా. వెళ్ళు నాయనా, వెళ్ళిరా. అలాగేనమ్మా. వెళ్ళిరా. భగవంతుడా, భర్తగా నేను జానకికి చేసిన అన్యాయం నా గుండెల మీద కుంపటిగా రగులుతుంది. అది జన్మకి చల్లారదు. కనీసం బాబుకైనా తండ్రిగా నేను చేయవలసింది చేసి వెళ్ళిపోతాను డాక్టర్. నో రావుజీ, మీరు అనవసరంగా. కాదు డాక్టర్, చాలా అవసరం. ఈ ఒక్క సహాయం చేయండి. బాబుని ఎలాగే నా పెళ్లికి ఒప్పించండి. ఆల్ రైట్, నేను ఒప్పిస్తానుగా. మీరు ప్రశాంతంగా ఉండండి. డాక్టర్ ఎలా ఉన్నారు? ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. శేఖర్, నీతో కొంచెం మాట్లాడాలి. శేఖర్, నేను ఇదివరకే చెప్పాను, గుర్తుందా? మీ నాన్నగారు వరి అంతా నీ గురించేనని. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను డాక్టర్. అది కాదు శేఖర్, ఇప్పుడు ఆయన కావాల్సింది నీ పెళ్లి. గీతను కోడలుగా చేసుకుని. డాక్టర్ నన్ను క్షమించండి. గీత కాకపోతే నీ ఇష్టం వచ్చిన మరెవరినైనా. అది కాదు డాక్టర్, నేను పెళ్లి చేసుకోలేదు. నాకంతా తెలుసు శేఖర్. నీ మూర్ఖత్వం వల్ల తల్లిని పోగొట్టుకున్నావు. ఇప్పుడు తండ్రిని కూడా పోగొట్టుకుంటావా చెప్పు. డాక్టర్ నా మాట వినండి. నేను మూర్ఖుడిని కాదు, విధి నాతో ఆడుకుంటుంది. నా బాధ మీకు అర్థం కాదు, నేను చెప్పుకోలేదు. ఈ పరిస్థితుల్లో నాకు పెళ్ళ నా తల్లి చచ్చిపోయిన నీ తల్లి. డాక్టర్ డాక్టర్ తర్వాత చెప్తాను. శేఖర్, డాక్టర్ దయచేసి నన్ను బలవంత పెట్టకండి. అంతవరకు నీ తండ్రి బ్రతికుండడు. డాక్టర్ ఆలోచించు. ఆ తండ్రి ఆశ, ఆవేదన అర్థం చేసుకో. పసిబిడ్డగా నిన్ను ఒడిలోకి తీసుకోలేదు. నీ బోసి నవ్వులు, తప్పడడుగులు చూసి మురిసిపోలేదు. నువ్వు కళ్ళెదట పెరిగి పెద్దవాడు అవుతుంటే చూసి గర్వపడలేదు. కన్న తండ్రిగా ఏ ముద్దు ముచ్చటా తీర్చుకోలేదు. ఆ అదృష్టం ఆయనకి ఎలాగూ లేదు. ఇన్నేళ్లకు నువ్వు కనిపించావు. ఇప్పుడు కనీసం కళ్ళారా నీ పెళ్లి చూడాలని కోరుకోవడం న్యాయం. ఆ కోరికను నువ్వు నెరవేర్చడం నీ ధర్మం. ఆ మాత్రం త్యాగం చేయలేవా? నువ్వు ప్రేమించిన ఆ శోభ ఏం చేసింది? నువ్వెలాగూ దక్కవని తెలుసుకుని కన్న తండ్రిని తృప్తిపరచడమే ధర్మం అనుకుని పెళ్లి చేసుకుని ఆ మాత్రం ఇంగితం నీకు లేదా? శేఖర్, ఆఖరి మాటగా చెప్పు. పెళ్లి చేసుకుంటావా? నీ తండ్రిని చంపుకుంటావా? పెళ్లి చేసుకుంటాను. గుడ్, వెరీ గుడ్. కానీ కాస్త వ్యవధి కావాలి. ఈ రోజే పెళ్లి చేసుకోమని నేను బలవంతం చేయడం లేదుగా. నువ్వు మాటిస్తే చాలు. మీ నాన్న ఈ క్షణంలో నీతో కుర్రవాడైపోతాడు. కమా, నీ నోటి మీదుగా నువ్వే ఆ మాట మీ నాన్నగారితో చెప్తుగా. కమా. రావుజీ, మీ అబ్బాయి మీతో ఏదో చెబుతాడట, వినండి. చెప్పు శేఖర్. ఏమిటి బాబు? చెప్పు నాన్న, మీ ఇష్టం. నో, అలా కాదు. గీతను పెళ్లి చేసుకుంటాను నాన్న అని స్పష్టంగా చెప్పు. బాబు, కళ్ళు నాలుగు కలిపి మనము ఇల్లు కడదాము. అందులో మన చల్లని వలపు దీపం నిలుపుకుందాము. అక్క ఆయన ఒప్పుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి ఆయన ఒప్పుకున్నారు. సంతోషమ్మా, చాలా సంతోషం. అక్క, అదేమిటి సంతోషం అంటూ కన్నీరు పెడతావా? గీత, ఈ కన్నీటితో నీకు సంబంధం లేదు. నీ కన్నీటితో నాకు సంబంధం లేదా? అంతేనాక? నిజమే. ఇన్నాళ్ళు నేనేం చేశాను? చెదరిపోయిన నీ మనసుని ప్రేమ పాఠాలు చెప్పమన్నా. నీ బాధ అర్థం చేసుకోలేక నా ప్రేమ కథలే చెప్తూ వచ్చాను. నన్ను క్షమించక. ఊరుకోమ్మా, నువ్వు మాత్రం ఏం చేయగలవు? ఏం చేయగలనా? ఇప్పుడు చెప్తాను. నీ పెళ్ళైన తర్వాతే నా పెళ్ళి. నా దురదృష్టంతో పందెమేకమ్మా.
ఎవరి అదృష్టం ఎవరు చూశారక్క? ఇదిగో చూడు, పెళ్లిళ్ళు మనం చేసేవి కావంటారు. నీ పెళ్లి మాత్రం నేను చేస్తాను, తప్పదు. నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి. అమ్మా, నాన్నగారు కులసగానే ఉన్నారు. ఏం పర్వాలేదు, త్వరలోనే కోలుకుంటారని డాక్టర్ కూడా చెప్పారు. భగవంతుడు మన పాలిట ఉన్నాడు నాయనా. ఇప్పుడు చెప్పమ్మా, ఈ హత్య ఎలా జరిగింది? హత్య జగన్నాథుడే చేశాడు, అందులో సందేహం లేదు. వసుంధరాదేవి చనిపోతూ నాతో చెప్పింది. కానీ రామేశ్వరం వెళ్ళిన జగన్నాథం తిరిగి ఎప్పుడు వచ్చాడో తెలియదు. ఆ నగల పెట్టి నీ చేతికి ఎలా వచ్చింది? వసుంధరాదేవే నా చేతికిచ్చింది. ఆమెకు వంశీధర్ మహీపాలని ఒక తమ్ముడున్నాడట. ఆమెకు పెళ్లి కాకముందే అతను ఇల్లు వదిలి వెళ్ళిపోయాడట. ఎప్పటికైనా తిరిగి వస్తే ఇవి అందజేయమని నా చేతికిచ్చింది బాబు. ఆ వంశీధర్ మహీపాల్ సంగతి జగన్నాథానికి తెలుసా? ఎవ్వరికీ తెలియదు బాబు. గుర్తుగా ఒకటి చెప్పింది. అతనికి ఎడమచో వినపడదట. ఇంతే బాబు నాకు తెలిసింది. సరేనమ్మా, నువ్వు నిశ్చింతగా ఉండు, నేను వస్తాను. ఆ సంగతి నేను చూస్తాను. హలో హలో, రా, ఇంత మాట్లాడు. అయ్యో, నేనేం మాట్లాడినా? ఏమైనా మాట్లాడరా, త్వరగా. ఏం మాట్లాడను గీత? హలో, కాదండి, ఎవరు? నేను గీత వాళ్ళ అక్కయ్యని మాట్లాడుతున్నానండి. పేద రోగుల సహాయ నిధికి నర్సులంతా కలిసి రేపు సాయంత్రం ఒక డాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. హలో 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 హలో, ఫోన్ పెట్టేశాడు. ఈ ఖూనీ కేసులో నాకు కొన్ని ఆధారాలు దొరికాయి. మీరు సహాయం చేస్తే ఈ కేసులో కృషి చేసి ఎలాగైనా నిజాన్ని నిరూపించగలనే నమ్మకం నాకుంది. ఓకే మిస్టర్ శేఖర్, మీకు ఏ సహాయం కావాలో తప్పకుండా చేస్తాను. ప్లీజ్ గో హెడ్. థ్యాంక్ యూ సార్. ములును ములుతోనే తీయాలన్నారు. షూర్ షూర్, నిర్భయంగా మీ ప్లాన్ సాగించండి. పోలీస్ గారు, ఈసారికి మన్నించండి. ఎందుకలా బతిమాలతాం? మనం ఏమన్నా దొంగలమా? రోడ్డు విశాలంగా ఉంది, విశాలంగా వెళ్ళాం. అది తప్పేనా? అది కరెక్టే. గురు, ఏడు గురు, నువ్వు కూడా ఇక్కడ ఉన్నావు? నీది రాంగ్ సిగ్నల్ కేసేనా? ఓహో, రాంగ్ సిగ్నల్ కేసా? ఏం కేసు? మీకోసం వచ్చాం, ఏళ్ళ చేతుల్లో ఇరుక్కున్నాం. ఓహో సార్, వాళ్ళు సిటీకి కొత్త, ఫస్ట్ టైం. ఎక్స్క్యూజ్ చేయగలిగితే చేయండి. దట్స్ ఆల్ రైట్ మిస్టర్ శేఖర్. మిస్టర్, ఇక ముందు జాగ్రత్తగా పెడుతూ ఉండు. ఆల్ రైట్ సార్. థ్యాంక్ యూ సార్. గురు, సాగు ఎలా ఉంది గురు? ఏమో నాకేం తెలుసు. అదేమిటి గురు, పెళ్ళకి కొట్టి నీకోసం ఇల్లు విడిచి వచ్చేస్తాను పాపం. శోభ పెళ్లి చేసుకోకుండా ఇల్లు విడిచి వచ్చేసిందా? అవును గురు. సరే బుజ్జయ్, ఆ సంగతి తర్వాత చూద్దాం. పద. వసుంధర ఫోటోకి పూలమాల వేయటం ముగిసింది. శోభ, ఇక మనిద్దరం మాలలు మార్చుకుంటమే మిగిలింది. అది కూడా త్వరలోనే జరుగుతుంది. శుభం, గంట కూడా మోగింది. నమస్తే. శ్రీ 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 జగన్నాథరావు బహదూర్ బావ గారు, నమస్తే. నమస్తే. మస్తే మస్తే. మీరెవరు? మేమా? ఓహో, అదే సంగతి. ఏడీసీ సార్, మేం బావగారి వివాహానికి రాలేకపోతుంది కదా. అవును, కారణాంతరముల వలన మీరు దేశాంతరములు వెళ్ళి ఉంటారు కదా. అందువలన మీకు వారికి పరిచయం లేకపోయింది కదా. నోరు మొయ్యండి. మేం గద అంటే మీరు కూడా గద అంటారా? చెప్తాం. మేము ఇక నుంచి దగా దగా అంటాం. కరెక్ట్. సరే సరే బావగారు, మేము మీ సతీమణికి అంటే వసుంధరాదేవి గారికి సాక్షాత్తు తమ్ములం గారు. క్షమించండి, వసుంధరాదేవి గారు సాక్షాత్తు మా వదిన గారు. అవునా? హతోస్మి హతోస్మి. ఎంత పొరపాటు, ఎంత పొరపాటు. అయితే చిన్నబావ గారు తమ నామధేయం? సత్యానందం బహద్దూర్. ఓహో, హత్యానందం బహద్దూర్. సత్యానందం బహద్దూర్. నిత్యానందం బహద్దూర్. సత్యానందం బహద్దూర్. బావగారు,
మనకి లెఫ్ట్ డిఫెక్టివ్, రైట్ ఎఫెక్టివ్. రైట్కి రండి, రైట్కి రండి. ఇప్పుడు చెప్పండి. సత్యానందం బహద్దూర్. సత్యానందం బహద్దూర్. మా నామధేయం వంశీధర్ మహీపాల్. కరెక్ట్. ఇతను మా ఏడీసీ, అంటే దొరవాడి యాత్రా స్పెషల్. ఇతను సారీ, ఈమె నా బీడీసీ. అంటే భోజన నిద్ర స్పెషల్. చిన్నబావ గారు దయచేయండి. చాలా అందంగా ఉన్నారు. మీ సతీమణి గారా? కాదు, మా కాబోయే సతీమణి. కాబోయే సతీమణి గారా? రక్షించారు. అంతే కదా. అంతే దగ్గ. దగా దగా. కరెక్ట్ కరెక్ట్. ఇంతకు బావగారు అక్కగారు ఎక్కడ? పైన ఉన్నారా? మహీపాల్ గారు ఇంకెక్కడ వదిన గారు పోయారు. ఎక్కడికి పోయారు? ఎలా పోయారు? ఎప్పుడు పోయారు? హత్య చేయబడ్డారు. హత్య! భగవాన్, అక్కగారి ఆత్మ శాంతించుగాక. గాక గాక. Shut up! మీరు దుఃఖంలో గాక గాక అంటే మీరు అంటారా? చిత్తం, మేము కాకా కాకా అంటాం. కరెక్ట్. చిన్నబావ గారు, ఈ హత్య జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నారు. మేమే ఉంటే జరగనిస్తామా? హత్య అలా జరిగింది, మేము ఇలా వచ్చాం. అయితే ఈ హత్య జరుగుతుందని మీకు ముందే తెలుసన్నమాట. మాకెలా తెలుసు? బహుశా జ్యోతిష్యమైనా తెలిసి ఉండాలి. లేకపోతే ఆ సమయానికి అక్కడికే ఎలా వస్తారు? ఓ అదా, అదంతా ఏదో జగన్నాథుని లీలా అంటారు. పోనీ పోనీ బావగారు కూడా పోయారా? రామ ఎంత మాట. వారు రామేశ్వరం వెళ్ళారు. పాపం, అక్కగారు అలా పోయారు, బావగారు ఇలా పోయారు. ఏడీసీ సార్, మా తల్లిగారు బిల్లులో బావగారి పేర రాసిన 5 లక్షల ఆస్తి ఎవరికిద్దాం? అదే అండి. సత్రాలు రాసి పత్రాలు కట్టిద్దాం. పత్రాలు రాసి సత్రాలు కట్టిద్దాం. కరెక్ట్. ఎవరికో ఒకరికి దాన ధర్మాలు చేసేద్దాం. మహేపాల్ గారు తొందరపడకండి. అన్నగారు 2-3 రోజులు వస్తారు. ఆ పోయిన వారు తిరిగి వస్తారని ఏమిటి నమ్మకం? తప్పకుండా వస్తారు. మీరు శ్రమ అనుకోకుండా 2-3 రోజులు ఆగితే. తప్పదు కదా, తల్లిగారి కోరిక కదా. సరి మాకు ఊళ్ళో సొంత పని కొంత ఉంది, వెళ్ళి మళ్ళీ వస్తాం. అలాగే. ఏడీసీ బీడీసీ Yes, sir. మీరిద్దరు ఇక్కడే ఉంటారు కదా? ఉండకపోతే దగా కదా. వస్తా. సార్, ఆ, ఆస్తంతా నగదా? నగదే కదా. నగదే దగ్గ. సభాసదులకు స్వాగతం, సుస్వాగతం. పేద రోగుల సహాయార్థం ఈ నిధి సేకరణ. మా ప్రయత్నంలో అన్ని విధాలా సహకరించిన మీ అందరికీ మా ధన్యవాదాలు. ముఖ్యంగా కోరినంతనే ఈ ప్రదర్శనల్లో పాల్గొనడానికి అంగీకరించిన కుమారి శోభాదేవికి మా హృదయపూర్వక అభినందనములు.
ఉంటాను. వెడలిపోయే వసంతమా వెదకి ప్రియునికి చెప్పుమా, ఎండకాలం ముందు ఉన్నది మండిపోతూ మనసు ఉన్నది. వెడలిపోయే వసంతమా వెదకి ప్రియునికి చెప్పుమా. నల్ల నల్లని మబ్బులారా నా కళ్ళకు తోబుట్టులారా, గుండె పగిలి కురిసినారా, గుండె పగిలి కురిసినారా, గొల్లున కన్నీటి ధార, గొల్లున కన్నీటి ధార. ఆకులు రాలినవి, ఆశలు కూలినవి, అలసిపోని కన్నులు మాత్రం అతని రాకకై వేచినవి, అతని రాకకై వేచినవి. మనసిచ్చిన నేనే నిన్ను మరచి విడిచిపోతున్నాను. ప్రేమ కన్న త్యాగం మిన్నా, అది మిగిలిపోనే నా జీవితాన. నన్ను రగిలిపోనే రగిలిపోనే నీ ప్రేమలోనా. ప్రదర్శన ఎలా ఉందండి? నా జీవితంలో ఉంది. మీ జీవితం కాదండి, మా అక్కయ్య జీవితం. ఇదంతా తనే రాసింది. శోభ మీ అక్కయ్య? రండి. గీత, మీ అక్కయ్య వెళ్ళిపోయింది. ఏదో అవసరమైన పనుందట. వెళ్ళిపోయిందా? ఏమండి, లిఫ్ట్ కావాలా? ఎస్ ప్లీజ్. ప్లీజ్ గెట్ ఇట్. అక్కయ్య, అక్కయ్య, ఏమండి, అక్కయ్య ఎవరి కారులో వెళ్ళిపోతుంది. ఏంటండి? శోభ ఎవరి కార్లో వెళ్తుందో, ఎక్కడికి వెళ్తుందో నాకు అంతా తెలుసు. తెలుసా? ఏమండి, ఇదంతా నాకేదో అయోమయంగా ఉంది. శోభ మీకు ఎలా తెలుసు? నీకన్నా ముందే తెలుసు. అంతేకాదు, శోభ హృదయం కూడా నాకు బాగా తెలుసు. కానీ శోభ నన్ను ఎంత అపార్థం చేసుకుందో, మన కోసం త్యాగం చేయడానికి ఎలా సిద్ధపడిందో ఇప్పుడే తెలిసింది. ఏమిటి మీరు అనేది? త్యాగమా? మన కోసమా? అంటే గీత, అంతా నిదానంగా తెలుస్తుంది. నువ్వేం కంగారు పడకు. ముందు శోభ కాపాడాలి. త్యాగం మన కోసం, నా కోసం.
ఆపండి. థ్యాంక్స్. శోభాదేవి గారు, మీరు ఎక్కడికి వెళ్తారు? ఓ, నన్ను మీరు అపార్థం చేసుకోవద్దు. నేను మీ కుటుంబానికి దగ్గర వాడిని, బాగా కావలసిన వాడిని కూడా. మీరు నా సంగతి తర్వాత, ముందు మీ నాన్నగారి పరిస్థితే. ఏ మా నాన్నగారికి ఏమైంది? మీరు పెళ్లి వద్దని బయటకు వెళ్ళిపోయిన తర్వాత బెంగతో మంచం పట్టారు. మంచం పట్టారా? ఇప్పుడు ఎలా ఉంది? అవన్నీ మీకు తర్వాత చెప్తాను. నా మాట నమ్మండి, నాతో రండి ప్లీజ్. కారెక్కండి. హలో, ఎవరు? గురువా, ఏమిటి? శోభ వీడి చేతిలో చిక్కుందా? ఏం పర్వాలేదు గురు, నేను ఉన్నానుగా. రామాయణంలో సుందరాకాండ ప్రారంభమైంది, చెప్తాను. రామమ్మ సీతమ్మ రామమ్మ. ఏమిటది? రామాయణం రామాయణం. నా బీడీసీకి రామాయణం బోధిస్తున్నాను. అంతటా రామనాథుడు సీతాదేవిని అపహరించి వచ్చాను. అప్పుడు హనుమంతుడు ఈ దూత ఏమన్నాడయ్యా అంటే, మదర్ సీతమ్మ, నేను మా ఊరు కోతిని కాదమ్మా, రాముడి దూతనమ్మా. శ్రీరాముడు తొందరలోనే ఇక్కడికి వస్తున్నాడమ్మా. తగదే 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 వస్తున్నాడమ్మా. ఏమిటా న్యూసెన్స్? ఎవరనుకున్నా? సీతాదేవి గారు. శోభాదేవి గారు. శోభాదేవి గారు. శోభాదేవి గారా? శోభాదేవి గారు. శోభాదేవి గారా? శోభాదేవి గారు. ఏడీసీ బీడీసీ మహాత్మా అంతగా శ్రీరామచంద్రుడు లంకలో ప్రవేశించడం శ్రీమద్ రమారమణ గోవిందో. మహీపాల్ గారు. చిరబావ గారు. ఎవరు? శోభాదేవి గారు. ఓ, శోభాదేవి గారా? చిరబావ గారు, మీరు అసాధ్యులు, కాలాంతకులు, అనుకున్నది సాధిస్తారు. శహబాష్. శోభాదేవి గారు, మా చిరబావ గారు శ్రీమంతులు, గుణవంతులు. వారు మీకు దొరకడం చాలా అదృష్టం. చిరబావ గారు, వెంటనే ముహూర్తం పెట్టించండి. శోభాదేవి గారు, ఇప్పుడే మీ నాన్నగారికి టెలిఫోన్ చేసి పిలిపిస్తాను. శోభ, ఏమిటి నాటకం? ఎందుకు ఈ వేషం? అంతా చెప్తాను. శోభ, మా అమ్మను కాపాడుకోవడానికి ఆడుతున్న నాటకం ఇది. మీ అమ్మ ఏమైంది? మా అమ్మ మీద హత్యానేరం మోపాడు దుర్మార్గుడు. వీడు అయ్యారు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోను. హలో, శ్రీహర్రావు స్పీకింగ్ హియర్. సోఫా, సోఫా కనిపించిందా? ఇక్కడే ఉంది. ముసలయ్య, అయ్యా కారు సత్యం చేయమని చెప్పు. చెప్తాం. అలాగే, ఇప్పుడే వస్తున్నాను. హిమాయత్ నగర్ అడ్రస్సే, తప్పకుండా. అలాగే. శోభాదేవి గారు, మీ నాన్నగారు వెంటనే బయలుదేరుస్తున్నారు. శుభం. చిన్నబాబు గారు, నాకు అర్జెంటు పని ఉంది, ముహూర్త సమయానికి తప్పకుండా వస్తాం. ఈలోగా మీ అన్నగారు వచ్చినా రావచ్చు కదా? దాదాగా అవును, వస్తారు వస్తారు. వస్తా. ఏమండి, పెళ్లికి తప్పకుండా వస్తారు కదా? శోభాదేవి గారు, మేము రాకుండా మీ పెళ్లి జరుగుతుందా? ఎడిసి బిడిసి జాగ్రత్త. టాటా. నేను అన్ని ఏర్పాట్లు చేశాను. ఏ క్షణంలోనైనా మనకు ఫోన్ కాల్ రావచ్చు. మనం రెడీగా ఉండాలి. ఓకే? ఓకే. మామగారు, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక జరగాల్సింది ఆలోచించండి. ఇందులో ఆలోచించడానికి ఉంది అల్లుడు గారు. మీరు అనుకున్నట్టు వివాహం ఇక్కడే జరిపించారు. శుభం. ఆహా, మీ అన్నగారే ఉండి ఈ మాటనుంటే ఎంత బాగుండే చెప్పండి. ఏమిటి అల్లుడు గారు, మీకు అన్నగారున్నారా? వారు వారు ఏం చెప్పమంటారు, సన్యసించి సంసార తాపత్రయం వదులుకొని ప్రస్తుతం రామేశ్వరంలో ఉంటున్నారు. సన్యాసికి సంసారికి తేడా ఏముందండి ఇద్దరు గారు? గడ్డమే కదా, వద్దనుకుంటే తీయించేయగలరు, కావాలనుకుంటే పెంచగలరు. ఏడీసీ, నువ్వు నోరుమై.
అవును కదా? అవును దగ్గ. వివాహానికి మీ అన్నగారు కూడా రావటం చాలా అవసరం. వారు రాకపోతే మాకు కొరతగానే ఉంటుంది. అవునండి, మీ రక్షింతలు వేయించుకోవడానికి మీ వైపున పెద్దవాళ్ళు ఎవ్వరు లేరుగా, బావగారు తప్ప. ఎలాగైనా పిలిపించండి. అవునండి, పిలిపించండి అనేయండి. సరే, టెలిగ్రామ్ ఇస్తాను. ఆహా, ఏ తమ్ముడు, నీకు వివాహమా? నాకెంతో సంతోషంగా ఉంది. సరిగ్గా సమయానికే వచ్చాను. ఏమంటారు మిస్టర్ ధర్? ఓహ్, దయచేయండి దయచేయండి. ఇంతకు మీరు? నా పేరు శ్రీహరిరావు అండి, మీ తమ్ముడు గారికి మామగారు. అయితే నాకు మామగారే. నమస్కారం. అలా అంటారేమిటి స్వామి? ఉన్నది ఒక్క కూతురే కదా. అంతా భగవదేచ్ఛ, ఎవరికి ప్రాప్తమో వారికి. అంతేదగా. రండి, పర్వాలేదు. తమరు దయచేయండి. సరే సరే, అన్నగారు ముహూర్తకాలం దాటిపోతుంది, మీరు కూర్చోండి. పురోహితుడు గారు, పెళ్లి కూతుర్ని తీసుకురండి. తీసుకురండి. ఓ శోభ, మీరా? ఓ రామలింగేశ్వర, ఏమిటి అన్యాయం! నన్ను ప్రేమించి నా తమ్ముడిని పెళ్లి చేసుకుంటున్నావు. మీ తమ్ముడా? నాకు తెలియదండి. తెలియకపోతే మాత్రం ఎలా ఒప్పుకున్నావు? శోభ, నన్ను ప్రేమించానన్నావే, నాతో పాటలు పాడావే, నన్ను పెళ్లి చేసుకుంటానన్నావే, ఇన్ని కబుర్లు చెప్పి ఈ కాతుకారి కొడి కడతావా? ఏం చేయమన్నారు? ఉన్నట్టుండి మీరు కనబడకుండా పారిపోయారు. ఎవరి కోసం? నీకోసమేగా. నా కోసమా? అవును, నువ్వు రెండవ భార్యగా ఉండడానికి సమ్మతించలేదు కనుక నా మొదటి భార్యను వసుంధరను వదిలించుకోవడానికి హత్య చేసి. నా కోసం మీ భార్యను హత్య చేశారా? అవును శోభ, స్త్రీ హత్య మహాపాతకాన్ని నెత్తిని కట్టుకున్నా. శివ శివ, డాడీ చూసారా నా కోసం ఈయనంత త్యాగం చేశారో? శోభ, నీకేమైనా మర్చిపోయిందా? అవునండి, పాపం శోభకు మతిపోబట్టే మరిదిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఇప్పటికైనా మునిగిపోయింది ఏముందండి, మరిది గారు నాకింకా తాళి కట్టలేదుగా. అవును డాడీ, మీ చేతులతో ఆయనకు నన్నిచ్చి కన్యాదానం చెయ్యండి. ఆ జగన్నాథుని లేలా తమ్ముడు? తమ్ముడు, అన్నకు కాబోయే భార్యను పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు కదా. అందుకని నీ చేతుల మీదుగా మా ఇద్దరికి పెళ్లి జరిపించు రాశో. అన్నగారు, ఇంతమందిలో ఎందుకు? ఎవరి పెళ్లి ఎవరు చేయాలో మనమే నిర్ణయించుకుందాం. అలాగా, పద పద. సిగ్గు లేకుండా ఇక్కడ నవ్వుతున్నావా? చేసిన రభస, తెచ్చిన అప్రదిష్ట చాలు. వెళ్ళేదానికి తొందరపడకు డాడీ, నిజం నిలకడ మీకు తెలుస్తుంది. రండి అన్నగారు, రండి. చెప్పండి, మీరు శోభను ప్రేమించారా? ఆమె కోసం మీ భార్యను హత్య చేశారా? నిజం చెప్పు మహీప. ఎవరా మహీప? ఎవరినో బొకాయిస్తా. నువ్వు నా అన్నవు కావని నీకు తెలుసు, నాకు అసలు అన్నయ్య లేడని నీకు తెలుసు, నేనే వసుంధర భర్తనని, ఆమెను హత్య చేసింది నేనేనని కూడా నీకు తెలుసు. తెలిసే ఇక్కడికి వచ్చావు. నీ అక్కయ్యను నేనే చంపానని, హంతకుడు నన్ను రుజువు చేయడానికే ఇక్కడికి వచ్చావు. మరో హత్య కూడా సిద్ధమవుతున్నా. చెప్పు. ఇన్స్పెక్టర్, మిస్టర్ సత్యానంద్, హత్యానేరానికి నేను అరెస్ట్ చేస్తున్నాం. కంగ్రాచులేషన్స్ మిస్టర్ శేఖర్. బాబు శేఖర్, నీ మేలు మరువలేను. సమయానికి దుర్మార్గుల బారి నుంచి శోభను కాపాడావు.
చాలా సంతోషం నాయన. నాదే ఉందండి, నా డ్యూటీ నేను చేశాను. శోభ, మళ్ళీ కలుసుకుందాం. అలాగే. ప్రాసిక్యూషన్ వారు శ్రీమతి జానకమ్మ మీద మోపిన నేరం నిరాధారమైనదని జరిగిన పొరపాటుకు క్షమాపణ కోరుకుంటూ కేసును ఉపసంహరించుకున్నారు. కాబట్టి శ్రీమతి జానకమ్మను నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేస్తున్నారు. అమ్మా, అమ్మా, అబ్బా, అబ్బా, రా. అమ్మా, అమ్మా, నాన్నగారమ్మా. జానకి, 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 కట్టుకున్న భర్త నీకు అన్యాయం చేసిన, నమ్ముకున్న భగవంతుడు నీకు న్యాయం చేశాడు. జానకి, బాబు, నాన్న, నాయనా, అమ్మా, ఇంటికి వెళ్దా? రాజానికి 25 సంవత్సరాలుగా నీ తల్లిగాని బ్రతికున్నాను, కానీ ఇల్లాలుగా ఏనాడో చనిపోయాననుకున్నాను. కానీ మీ హృదయంలో సజీవంగా ఉన్నానని రుజువు చేస్తూ నాకు ఈ రూపం ఇచ్చారు. ప్రపంచంలో ఏ భర్త భార్యకు చేయని న్యాయం నాకు చేశారు. నేను నిజంగా చాలా అదృష్టవంతురాలి. జానకి, ఈ అదృష్టం నీ ఒక్కదానిదే కాదు, మనందరిది, ముఖ్యంగా శేఖర్ది. ఎన్నో సంవత్సరాలుగా విడిపోయిన మన ఇద్దరిని కలిపి ఈనాటి ఆనందానికి కారకుడయ్యాడు. ఈ అదృష్టం అంతా అతనిది. అమ్మా, అసలు ఇన్ని కష్టాలకి కారణం నేను చేసిన తప్పులు మన్నించి మా అమ్మాయిని మీ కోడలుగా స్వీకరించండి. రామ్మా. నో నో నో, ఈ ఇంటికి ఎలాంటి కోడలు రావాలో నాకు తెలుసు. నేను ఏస్తానందే ఏ కోడలు రావడానికి వీల్లేదు. వాట్ అంకుల్? కరెక్ట్ కరెక్ట్. నేను కరెక్టే, మరి మీరు? అంకుల్, మీ ఆస్తిని నాకు పంచిపెట్టానరే, అది కరెక్టేనా? కరెక్టేనమ్మా, కరెక్ట్. నీకు కావాల్సింది ఏమిటో తీసుకో. నువ్వు కాదు అంకుల్, ఈ నారీ నికేతనాన్ని నా వాటాకి ఇచ్చేయండి. గీత, అవునక్కయ్య, నేను నర్సుగానే నా జీవితాన్ని ప్రారంభించాను. నర్సుగానే ఈ నారీ నికేతనకు సేవ చేస్తూ ఒకనాటికి ఈ అత్తయ్య పక్కనే ఉండిపోతాను. గీత, 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 అత్తయ్య పక్కన కాదు, మా అందరి హృదయాల్లోనూ ఉండిపోతాం, మా జీవితాల్లో నిండిపోతాం. అందుకేనమ్మా కోడలుగా తప్పించి కూతురుగా చేశాడు ఆ భగవంతుడు. అంకుల్, అంకుల్, నో 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 టీయర్స్. ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? విడిపోయిన 2 జీవితాలను, గాయపడ్డ 2 హృదయాలను కలిపాను. ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అందుకే నీ సౌభాగ్యాన్ని అర్పించావు. నథింగ్ లైక్ దట్. భద్రయ్య, పూలదండలు తీసుకురా. ఇదిగోనండి బాబు గారు. ఐఎమ్ సారీ బాబు గారు. వేండి 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 వేండి. జానకమ్మ, రంగమ్మ, మేము వచ్చేసాం, సరైన సమయానికి వచ్చేసాం. దండలు కూడా తెచ్చేసుకున్నాం. వేసేసుకో. వేసుకోండి శుభం. వేసుకో.